ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలము దేవాది దేవుడు మంచి వాగ్దానమును దయచేస్తూ ఉంటున్నాడు. విందాము. సామెతలు 4:4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన్న నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదో. చాలామందికి ఇంచుమించు అందరూ బ్రతుకుతున్నారు, కానీ జీవించేవారు చాలా తక్కువ. కానీ దేవుని యొక్క మాటలు పట్టుదలతో పట్టుకోమని చెప్తా ఉంటున్నాడు. బైబిల్లో దాదాపు 3 సార్లు 3 విషయాల్లో పట్టుదల కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుదలతో పట్టుకోమని అంటున్నాడు, మన హృదయంలో భద్రపరచుకోమంటున్నాడు. ఇంకో శ్రేష్టమైనది ఏంటంటే రోమా 12:12 ప్రకారం పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:20లో పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించమన్నాడు. ఈ 3 విషయాలు మనం పట్టుదలతో మనం చేసిన ఎడల దేవుని యొక్క దీవెనలు ఈ సంవత్సరం అంతా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటలు చాలా శ్రేష్టమైన ఆ మాటలు నీ హృదయంలో పట్టుదలతో పట్టుకో. ఎవరి మాటలు గుర్తుంచుకోకపోయినా పర్లేదు, దేవుని యొక్క మాటలు నీ జీవితాన్ని బ్రతికిస్తూ ఉంటాయి. అలాగే నీ యొక్క జీవితంలో కూడా నువ్వు ఏ మార్గం నువ్వు వెళ్ళాలో కూడా ఆయన మాటలు నీకు అడుగడుగున గైడెన్స్గా ఉంటూ ఉంటాయి. ఆయన యొక్క మాటలు మనకు వెలుగుగా ఉంటుంది, మనకు దీపంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నాయన నీ మాటలు పట్టుదలతో పట్టుకోవాలి, ప్రార్థన కూడా పట్టుదలతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలని నీవు ఆకాంక్షించి నువ్వు అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి నీతిమంతుల యొక్క ప్రార్థన మనపూర్వకమై ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్స్ తీసుకొస్తూ ఉంటాయి. అలాగే వాక్యం చెప్పేటప్పుడు కూడా, వాక్యం ప్రకటించేటప్పుడు కూడా పట్టుదలతో ప్రార్థించి మీరు చెప్పి చూడండి, గొప్ప లాభాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఎంతోమంది ఆత్మలను రక్షిస్తారు. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉన్నట్లయితే మిగతా అన్ని విషయాల్లో కూడా మనం పట్టు వీడని విక్రమార్కులుగా మనం అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించును గాక. ఈ వాగ్దానం వింటున్న మీరు ఈ రోజు నుంచి ప్రతి మాట మీ హృదయంలో పట్టుదలతో పట్టుకొని మీరు బ్రతకాలని, జీవించాలని, మీరు జీవించినంత కాలము సుఖమును సమృద్ధిని అనుభవించాలని కోరుతూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కాలు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి నాయన, అయ్యా ఈరోజు నాయన యేసయ్య పట్టుదలతో పట్టుకోవాల్సినవి 3 విషయాలు మాకు చెప్పావు నాయన. ఈ 3 విషయాలను నాయన ప్రభా మేము అలక్ష్యం చేయకుండా అయ్యా ఖచ్చితంగా పట్టుకొని మా జీవితాలను నాయన ప్రభా బాగు చేసుకునే వారుగా చేయండి నాయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన పట్టుదలతో ప్రార్థన, పట్టుదలతో వాక్యాన్ని పట్టుకొని పట్టుదలతో నీ వాక్యాన్ని ప్రకటించే వారుగా చేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో ఐ హ్యావ్ జీల్ ఫర్ గాడ్, ఐ విల్ ప్రే, ఐ విల్ రీడ్ ద వర్డ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ ద హోల్ ఇయర్. దేవుడు మిమ్మల్ని బహు జ్ఞానవంతులుగా అన్ని విషయాల్లో లాభము పొందుకునే వారుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటలు మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్ అండ్ లైక్ దిస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.